అభిషేక్ మను సింఘ్వి రాజ్యసభ తెలంగాణ నుంచి కేకే పార్టీ రిజైన్ చేసి వెళ్ళిపోవడంతో కాంగ్రెస్లోకి ఖాళీ అయిన స్థానం నుంచి అభిషేక్ మను సింఘ్వికి కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది సార్. దీన్ని భారతీయ జనతా బీఆర్ఎస్ అబ్జెక్ట్ చేస్తోంది. మీకు కాంగ్రెస్లో తెలంగాణ వాళ్ళు ఎవరు లేరా, తెలంగాణ కాంగ్రెస్ నేతలకి ఇంపార్టెన్స్ ఇవ్వరా అంటూ వాళ్ళు అబ్జెక్షన్ వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సో అభిషేక్ మను సింఘ్వికి ఇక్కడ తెలంగాణలో తెలంగాణ నుంచి రాజ్యసభకు పంపడంలో రేవంత్ రెడ్డి స్ట్రాటజీ ఏంటి? రేవంత్ రెడ్డి స్ట్రాటజీ కాదు సార్ అది. మీరంతా అమాయకంగా అడిగితే ఎట్లా? అది రేవంత్ స్ట్రాటజీ ఎందుకుంటుంది? అది కాంగ్రెస్ హైకమాండ్ కోటా, అది పత్రికలో వచ్చింది కదా. హైకమాండ్ కోటాలో అభిషేక్ సింగ్ మాన్విని తీసుకున్నారు. అందువల్ల రేవంత్ రెడ్డి స్ట్రాటజీ అనే క్వశ్చన్ అంటే చాలా మంది ఇక్కడ సీనియర్స్ కూడా ఎక్స్పెక్ట్ చేశారు కదా. అది హైకమాండ్ డిసిషన్, రేవంత్ రెడ్డి స్ట్రాటజీ కాదు. అందులో మీరు అడగాల్సిన క్వశ్చన్ రేవంత్ రెడ్డి స్ట్రాటజీ ఏమీ లేదు. రేవంత్ రెడ్డి ఎందుకు అభిషేక్ సింగ్ మాన్విని పెట్టమంటాడు? అది కాంగ్రెస్ హైకమాండ్ కోటాలో వచ్చారు. దానికి బీఆర్ఎస్ అభ్యంతరం ఏంటంటే తెలంగాణ వాళ్ళు లేరా కాంగ్రెస్లో, మరి ఎందుకని బయట నుంచి తీసుకొచ్చారని. ఒక ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీకి ఒక తేడా ఉంటుంది. ఇప్పుడు కేసీఆర్ మీకు మహబూబ్నగర్ నుంచి పోటీ చేశారు, కరీంనగర్ నుంచి పోటీ చేశాడు. కరీంనగర్లో బీఆర్ఎస్ లీడర్లు లేరా? సిద్దిపేట అయినా చిక్కడెందుకు పోటీ చేయాలని కరీంనగర్లో ఉన్న ఓటర్లు అడిగితే ఏం చెప్తాడు కేసీఆర్? ఇప్పుడు కేటీఆర్ సిరిసిల్ల నుంచి పోటీ చేశాడు. ఏంటి సిరిసిల్ల నుంచి లోకల్లో లేరా ఎవరు? కేటీఆర్ సిరిసిల్ల లోకలా అని ఎవరైనా క్వశ్చన్ అడిగారు అనుకోండి, అంటే అంటే మళ్ళీ వాళ్ళ సొంతూరు ఏమన్నా సిరిసిల్లలో వస్తుందో నాకు తెలియదు. పోటీ కేటీఆర్ పక్క కేసీఆర్ అయితే మహబూబ్నగర్ నుంచి పోటీ చేశాడు. మహబూబ్నగర్ వాళ్ళు ఎవరైనా అడిగారు అనుకోండి, మా మహబూబ్నగర్ పాలమూరు బిడ్డలు లేరా, అక్కడి నుంచి ఎందుకు పట్టుకొచ్చారు ఉత్తర తెలంగాణ నుంచి అని అడిగితే ఎట్లుంటుంది? సో అందువల్ల బీఆర్ఎస్ వాళ్ళు ఎలాగైతే తెలంగాణలో ఒక జిల్లాకు చెందిన వ్యక్తి మరో జిల్లాలో పోటీ చేశారో, అలాగే జాతీయ పార్టీలో ఒక రాష్ట్రం వాళ్ళు మరో రాష్ట్రానికి పోటీ చేస్తూ ఉంటారు. ఎందుకు చేస్తారు అన్నప్పుడు ఆయా రాష్ట్రాలు, ఈయన కొత్త కాదు. అభిషేక్ సింగ్ మాన్వి ఈజ్ నాట్ ద ఫస్ట్. మీకు సురేష్ ప్రభును ఆంధ్రప్రదేశ్ రిప్రజెంట్ చేశారు. వెంకయ్య నాయుడు మన ఇతర రాష్ట్రాల నుంచి రాజ్యసభలో చాలా ఏళ్ళు ఉన్నాడు. బంగారు లక్ష్మణ్ రాజస్థాన్ నుంచి పోటీ చేశారు. జయప్రద ఉత్తరప్రదేశ్ నుంచి పోటీ చేసింది. ఇలా చాలా మహమ్మద్ అజారుద్దీన్ యూపీ నుంచి పోటీ చేసి గెలిచాడు. ఈవెన్ రాజ్యసభకు కూడా కాదు, లోక్సభకు మన్మోహన్ సింగ్ అస్సాం నుంచి రాజ్యసభకు రిప్రజెంట్ చేశారు. ఇలా ఇప్పుడు అంబానీ మిత్రుడు జగన్మోహన్ రెడ్డి లాస్ట్ టైం ముఖేష్ అంబానీ ఫ్రెండ్కి ఒక ఆయనకు ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ పంపించారు. ఇలా చాలా సందర్భాల్లో జాతీయ పార్టీలు ఆ పని చేస్తూ ఉంటాయి. సో తమకు బలమున్నటువంటి చోటు నుంచి ఎంపీలుగా పెడుతూ ఉంటారు. అయితే రాజ్యసభ స్పిరిట్ అది కాదు, వాస్తవం అది. అక్కడ ఏంటంటే క్వశ్చను, రాజ్యసభ ఈజ్ హౌస్ ఆఫ్ స్టేట్స్, రాజ్యసభ రాష్ట్రాల సభ. సో రాష్ట్రాల సభ గనక రాష్ట్రాలను రిప్రజెంట్ చేయాలి. మీకు మీకు ఒక తేడా ఉంటుంది. కరీంనగర్లో పాలమూరులో కేసీఆర్ పోటీ చేస్తానికి రాష్ట్రం నుంచి అభిషేక్ సింగ్ మాన్వి పోటీ చేస్తానికి ఒక క్వశ్చన్ ఏమడుతుంది అంటే రాజ్యసభ యొక్క స్వభావం. సో ఆ ప్రశ్న అడగలేదు బీఆర్ఎస్ వాళ్ళు. రాజ్యసభ స్వభావం ఏంటంటే ఫెడరల్ స్ఫూర్తికి నిదర్శనంగా రాష్ట్రాల ప్రయోజనాలను రిప్రజెంట్ చేసేటువంటి సభ. సో అలాంటప్పుడు రాష్ట్రానికి చెందిన వ్యక్తి కాకుండా బయటి వాళ్ళు ఎందుకు రావాలి అనే క్వశ్చన్ అడిగితే కొంత రాజ్యాంగ స్ఫూర్తి అందులో ఇమిడి ఉంటుంది. కానీ తెలంగాణలో కాంగ్రెస్ వాళ్ళు లేరా, అభిషేక్ సింగ్ మాన్వికి ఎందుకు ఇచ్చారంటే మరి మహబూబ్నగర్లో బీఆర్ఎస్ వాళ్ళు లేరా, కేసీఆర్ ఎందుకు వచ్చిందన్న క్వశ్చన్ వస్తుంది. సో అందువల్ల ఫండమెంటల్ క్వశ్చన్, జాతీయ పార్టీలు ఇలా తమకు ఒక చోట హిమాచల్ ప్రదేశ్ నుంచి పోటీ చేశాడు. యాక్చువల్గా అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్ వల్ల ఓడిపోయాడు. అభిషేక్ సింగ్ సుప్రీంకోర్టులో ప్రఖ్యాత న్యాయ నిపుణుడు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అనేక కేసులు వాదిస్తాడు. ఇది వెరీ బిగ్ లీగల్ ల్యూమినరీ. రాజ్యాంగం పైన చట్టం పైన ఒక విజ్ఞాన కని. అందువల్ల అంతటి నాలెడ్జ్ ఉన్న వ్యక్తి కనుక కాంగ్రెస్ పార్టీకి సుప్రీంకోర్టులో కొట్లాడాల్సిన కేసులన్నీ ఆయనే కొట్లాడాలి. సో అందుకనక ఆయనకి ఎక్కడి నుంచో ఒక చోటు నుంచి రాజ్యసభకు అకామిడేట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు కపిల్ సిబ్బల్ను కాంగ్రెస్ పార్టీ పెట్టకపోతే ఆయన సమాజ్వాదీ పార్టీ మద్దతుతో యూపీ నుంచి చెప్పేయాడు. ఎందుకంటే వీళ్ళు సుప్రీంకోర్టులో టాప్ లాయర్స్ కనుక వీళ్ళు అవసరం ఉంటుంది. ఆయా పార్టీలకు లీగల్ కేసులు ఉంటాయి కనుక అవసరం ఉంటుంది. సో అందువల్ల కాంగ్రెస్ హైకమాండ్ అవసరాల రీత్యా తెలంగాణ నుంచి పోటీ చేసే తప్ప ఇందులో రేవంత్ రెడ్డి వ్యూహము లేదు.
రేవంత్ రెడ్డికి అవకాశం వస్తే ఎట్టి పరిస్థితుల్లో అభిషేక్ సింగ్ ఎందుకు పెడతారు? ఇక లోకల్ కాంగ్రెస్ లీడర్నే పెడతారు.